రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ కొరతపై డీలర్ల అసోసియేషన్ అధ్యక్షుడు అమర్ ఆందోళన వ్యక్తం చేశారు. కంపెనీలకు అడ్వాన్స్ పేమెంట్లు చేసినా సరఫరా జరగటం లేదని ఆయన అన్నారు. ఈ కారణంగానే పెట్రోల్ బంకుల దగ్గర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. పెట్రోల్ డీజిల్ సరఫరా బాధ్యత ఆయిల్ కంపెనీలదే అని అమర్ స్పష్టం చేశారు. సమయానికి ఇంధనం వస్తే తాము సరఫరా చేయడానికి సిద్ధమేనంటున్న అమర్తో మా ప్రతినిధి అరవింద్ ఫేస్ టు ఫేస్. డీజిల్ పెట్రోల్ కొరత ఇప్పటికే తీవ్ర స్థాయిలో ఉంది. అటు ప్రభుత్వం తరఫున ఎక్కడ కూడా కొరత లేదు, ఎక్కడ కూడా షార్టేజ్ లేదని రాష్ట్ర ప్రభుత్వం అంటుంది. కానీ ప్రతి ఒక్క బంకుల దగ్గర మూసేసే పరిస్థితి కూడా కనిపిస్తుంది. కొన్ని బంకుల వద్ద నో స్టాక్ అని బోర్డు పెడుతుంది. మనతోని పెట్రోల్ డీజిల్ అసోసియేషన్ అధ్యక్షుడు అమర్ గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, రాష్ట్రంలో పెట్రోల్ కొరత లేదని అటు ప్రభుత్వం అంటుంది, అటు ప్రతి బంకుల దగ్గర కూడా నో స్టాక్ బోర్డు అవుపిస్తుంది. సార్ దాని గురించి మీరు ఏమంటారు సార్? ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము, పెట్రోలియం మినిస్ట్రీ వాళ్ళు చెప్పాలా. అయితే ఆయిల్ కంపెనీలు ఏదైతే ఉందో పెట్రోల్ డీజిల్ మాకు సరిగా సరఫరా జరగట్లేదు. ఎందుకంటే పోయిన వారము బేస్తవార, శుక్ర, శనివారాల్లో మాకు సరిగ్గా సరఫరా ఇవ్వలేదు. లోడ్లు అడ్వాన్స్ పేమెంట్ చేసిన తర్వాత కూడా వాళ్ళు మా డీలర్లకు పెట్రోల్ డీజిల్ పంపలేదు. పంపకుండా షార్టేజ్ అంటే అది ప్యానిక్ బయింగ్ అయిపోతుంది కదా. ఒక 2 బంకులు బంద్ ఉన్నాయంటే ఆటోమేటిక్ ఇంకో బంక్ వెళ్ళిపోతున్నారు. అదేవిధంగా ఆయిల్ కంపెనీలు నిన్న మన సివిల్ సప్లై కమిషనర్ గారు ఇచ్చారు 7,300 కిలోలీటర్స్ పెట్రోలు, 11,000 చిల్లర లీటర్స్ డీజిల్ అని. ఆ డేటా ఏదైతే ఉందో పోయిన సోమవారం నుంచి శనివారం వరకు తీసుకోమనండి. ఏ రోజు ఎంత సరఫరా జరిగింది మీకు క్లారిటీ వచ్చేస్తుంది ఒకటి. ఇంకోటి ఏంటంటే వీళ్ళు గమనించాల్సింది ఏంటంటే ఏ రాష్ట్రంలో లేనిది ఒక తెలంగాణలోనే ఎందుకు జరుగుతుంది. తెలంగాణలో ఇది 2వ సారి జరగడం. ఆంధ్ర అంటే మొన్న జాయిన్ అయింది. పోయిన నెల కూడా మనకే సమస్య వచ్చింది. ఇక్కడ ఎందుకు సమస్య వస్తుంది? సప్లై అనేది ఎవరు ఇవ్వాలి? కంపెనీ ఇవ్వాలి. కంపెనీ కూడా పోయిన నెల క్రెడిట్ అన్నారు, క్రెడిట్ అడ్వాన్స్ పేమెంట్ వచ్చాము. 10-20% ఉండొచ్చు, ఎందుకంటే ఫైనాన్షియల్ ఇష్యూస్ కదా. ఓవర్ నైట్లో కట్టమంటే కట్టలేని పరిస్థితులు ఉండొచ్చు. క్రెడిట్ మేము ఇచ్చి ఉన్నాం. సో ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు, సెంట్రల్ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం చర్చించి ఎందుకు అవుతుంది ఏంది అనేది వాళ్ళు తెలుసుకోవాలి. సార్ క్రెడిట్లు లేనిది మాత్రం ఎవరికి కూడా పెట్రోల్ డీజిల్ సరఫరా లేదు అని ఇప్పటికే వాళ్ళు తెలుపుతున్నారు. సార్ దాని గురించి ఏమంటారు? అదే కదా, మేము ఇబ్బంది అవుతుంది కదా. ఇప్పుడు మాకు ఎన్నో ఏళ్ళ నుంచి మేము వాళ్ళు మాకు క్రెడిట్ ఇస్తే మేము కస్టమర్ క్రెడిట్ ఇచ్చినాం. కస్టమర్ ఎప్పుడు వెళ్ళి నువ్వు ఇయ్యి అంటే ఇయ్యడు కదా. మేమంటే అక్కడో ఇక్కడో తీసుకొచ్చి బ్యాంకుల్లో ప్రైవేట్ తీసుకొచ్చి కట్టేసాం. ఎందుకంటే ఇప్పుడు ఉన్న క్రైసిస్లో ఇబ్బందికి పడకూడదు, ప్రజలకు ఇబ్బంది కాకూడదు అని తెచ్చాం. కానీ అది కూడా ఇప్పటికీ ఇంకా డీలర్ మీదనే తోస్తే ఎలాగా? వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళు ఏ బేస్లో చెప్తున్నారు? ఆయిల్ కంపెనీలు వాళ్ళకి ఇచ్చిన డాటా ప్రకారంగా చెప్తున్నారు. ఇప్పుడు వాళ్ళు ఫీల్డ్లో దిగారు. సివిల్ సప్లై డిపార్ట్మెంటు, అసిస్టెంట్ సప్లై ఆఫీసర్స్ అంతా కూడా ఇప్పుడు ఫీల్డ్లోకి వెళ్ళి ప్రతి బంక్లో స్టాక్ ఉందా లేదా, వాళ్ళ దగ్గర స్టాక్ ఏముంది అన్ని డాటా తీసుకుంటున్నారు కదా. ఇప్పుడు మా దగ్గర ఉంటే ఉంది, లేదంటే లేదని చెప్తాం కదా మేము. చివరిగా రాష్ట్ర ప్రభుత్వానికి ఏం తెలియజేస్తారు? రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు పెట్రోలియం వాళ్ళని పిలిచి, అఫీషియల్స్ పిలిచి వాళ్ళు ఎక్కడెక్కడ ఇచ్చారు డాటా తీసుకోమనండి, లేదా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనకు క్రూడ్ ఆయిల్ అంతా బయట నుంచి రావాలి కదా. మనకు తెలంగాణ, ఆంధ్రాకి హెచ్పిసి రిఫైనరీ నుంచి వస్తుంది. రిఫైనరీ నుంచి పైప్ లైన్ ద్వారా వస్తుంది. మనకేదో అక్కడ నుంచి క్రూడ్ రాలేదు, మనకు సరిగా అందలేదనే పరిస్థితిలో కూడా లేము. ఇక్కడ మనకు వచ్చేది పైప్ లైన్ ద్వారా వస్తుంది, బై రోడ్ వస్తుందంటే ఏదైనా ఇబ్బంది అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఎందుకు జరుగుతుంది అనేది మాకు కూడా అర్థం అవ్వట్లేదు. అంటే ఇప్పటికే పెట్రోల్ డీజిల్ కొరత కూడా తెలంగాణ రాష్ట్రంలో విపరీతంగా ఉందంటూ కూడా ఇప్పటికే ఏదైతే పెట్రోల్ డీజిల్ సంబంధించిన అధ్యక్షులు కూడా తెలిపారు. అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా సరైన సమన్వయాన్ని పాటించి ఏదైతే పెట్రోల్ కూడా డీజిల్ కూడా కొరత లేకుండా చూడాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అటు గతంలో తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు 2 సార్లు కూడా పెట్రోల్ డీజిల్ కొరత వచ్చింది. దీనిపైన కూడా కనీసం ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి స్పష్టత లేకుండా పోయింది. అటు సివిల్ సప్లై కమిషన్ దగ్గర నుండి కూడా ఎలాంటి స్పష్టత లేకుండా పోయిందంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, అటు రాష్ట్ర ప్రభుత్వం 2 సమన్వయంతో పాటించి పెట్రోల్కు అంటే ఏదైతే క్రెడిట్ రూపంలో ఇస్తున్నామో ఆ క్రెడిట్ ఇచ్చినా కూడా పెట్రోల్కు కూడా ఇప్పటివరకు రాని పరిస్థితి కూడా కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ మధుతో అరవింద్, టీ న్యూస్, హైదరాబాద్.